చంద్రబాబు దెబ్బకు రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై. ఏపీలో కూటమి దెబ్బకు వైసీపీ కీలక నేతలు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ నేత పెద్దిరెడ్డి రాజకీయాలకు దూరం కాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని కూడా రాజకీయాలకు గుడ్ బై చెబుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల్లో మహానాయకులు అనుకున్న వారు సైతం ఓటమి పాలైన పరిస్థితి. ఇక పెద్దిరెడ్డి మినహా మంత్రులుగా పనిచేసిన వారంతా ఓటమి పాలైన పరిస్థితి. ఈ సమయంలో వైసీపీ కీలక నేతల గురించి ఆసక్తికరమైన చర్చలు తెరపైకి వస్తున్నాయి. అవును, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసింది. ఈ సమయంలో ఆ పార్టీ నేతల గురించిన ఆసక్తికరమైన చర్చలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలువురు వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని, బీజేపీలో చేరబోతున్నారని రకరకాల ప్రచారాలు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో కొడాలి నాని గురించి గుడివాడలో ఒక టాక్ పీక్స్కి చేరింది. అందులో భాగంగా మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకోబోతున్నారని, ఇక క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన చేయడం లేదనే టాక్ గుడివాడ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలంటూ ప్రచారం జరుగుతున్నవి మాత్రం విభిన్నంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు చెబుతుండగా, ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవడంతో వైరాగ్యం వంటివి వచ్చి ఉంటుందని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే కారణాలు ఏమైనా కొడాలి నాని గురించి గుడివాడ రాజకీయాల్లో జరుగుతున్న ఈ ప్రచారంపై పూర్తి స్పష్టత ఆయనే ఇవ్వాల్సి ఉంది. మరోపక్క వచ్చే ఎన్నికల్లో ఆయన కుటుంబం నుండే నెక్స్ట్ జనరేషన్ రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఈసారి గుడివాడ ఎమ్మెల్యే స్థానానికి వారే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. నాని స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఇటీవల వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగాను పనిచేశారు. వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఇదే సమయంలో నానికి స్టేట్ వైడ్ సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ ఉందని అంటారు. ఈ సమయంలో కొడాలి నాని నిజంగానే ఈ తరహా నిర్ణయం తీసుకుంటే అది రాజకీయంగా అసంతృప్తితో కూడా అయ్యి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఇది కేవలం ఊహాగానాలే కాదు, గుడివాడ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్న టాక్. కొడాలి నాని రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయరని ప్రచారం జరుగుతోంది. ఇందుకు చెబుతున్న కారణాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుంటే, ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనకి వైరాగ్యం వచ్చిందని మరికొందరు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు రాజకీయాల్లోకి రాబోతున్నారని సమాచారం. కానీ ప్రస్తుతానికి గుడివాడ నుండి తిరుగులేని ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న కొడాలి నాని తన రాజకీయ ప్రస్థానానికి పూర్తిగా గుడ్ బై చెబుతారనే టాక్ వినిపిస్తోంది.